ఐటీ రంగంలో ఉద్యోగ భద్రతపై మళ్లీ ఆందోళనలు పెరుగుతున్నాయి. ప్రపంచ సాఫ్ట్వేర్ దిగ్గజం ఒరాకిల్ తాజాగా భారీ స్థాయిలో లే ఆఫ్స్ కు శ్రీకారం చుట్టినట్లు అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. సుమారు 30,000 మంది ఉద్యోగులను దశలవారీగా తొలగించే యోచనలో కంపెనీ ఉందని సమాచారం. ఇప్పటికే ఒకేసారి దాదాపు 12,000 మందికి తెల్లవారుజామునే లే ఆఫ్ మెయిల్స్ వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఉదయం 5 గంటల సమయంలో మెయిల్స్ రావడం ఉద్యోగులను మరింత కలవరబెడుతుంది. 20 ఏళ్లుగా సేవలందించిన సీనియర్ ఉద్యోగులు కూడా ఒక్క మెయిల్తో ఉద్యోగం కోల్పోవడం చర్చనీయాంశమైంది. ఈ ప్రభావం కేవలం అమెరికాకే పరిమితం కాకుండా భారత్, మెక్సికో వంటి దేశాలపై కూడా ఈ ప్రభావం పడింది. వ్యయ నియంత్రణ, సంస్థ పునర్వ్యవస్థీకరణ, ప్రపంచ ఆర్థిక మందగమనం వంటి కారణాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. భారత ఐటీ రంగంలో లక్షలాది మంది పనిచేస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం మరింత ఆందోళన కలిగిస్తోంది. కంపెనీ నుంచి పూర్తి వివరాలు రావాల్సి ఉన్నప్పటికీ టెక్ ఉద్యోగుల భవిష్యత్తుపై అనిశ్చితి పెరుగుతోంది.